మినీ ప్రపంచానికి స్వాగతం. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనే మాటను మరొకసారి ఉపాధ్యాయులు రుజువు చేశారు. ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయులు చేసిన నిరసన, వారు వినిపించిన స్వరము ప్రభుత్వాన్ని ఏ రకంగా కదిలించిందో, ఆ ఉద్యమం అంతా కూడా ఉద్యోగ లోకానికి ఒక స్ఫూర్తివంతమైన నినాదం అని చెప్పవచ్చు. మొత్తానికి ప్రభుత్వం ఉపాధ్యాయులతో చర్చలు జరిపింది. వారు ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారో 12 డిమాండ్లు, వాటన్నిటిని కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగ సంఘాల నేతలతో నేర్పిన చర్చలు సఫలమైనట్లుగా మే 21వ తేదీన జరగాల్సిన నిరసన కార్యక్రమాన్ని తాము వాయిదా వేస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రకటించడం అనేది హర్షించదగిన పరిణామంగా కనపడుతుంది. గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయులు అనేక రకాలైన ప్రభుత్వ విధానాలను వారు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 117 జీవో రద్దు చేసిన తర్వాత తీసుకొచ్చిన జీవో 21 చాలా భయంకరంగా ఉందని, అది ఇంకా ప్రమాదకరంగా ఉందని చెప్పి ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలందరూ కూడా బహిరంగంగా మాట్లాడటం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల ధర్నాలు నిర్వహించారు. అంతిమంగా 21వ తేదీన జిల్లా కేంద్రాల్లోని విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వడంతో మొత్తానికి మేల్కొన్న ప్రభుత్వం విద్యాశాఖకు చెందిన ప్రధాన కార్యదర్శి కోన శశిధర్తో చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఆయనతో జరిపిన చర్చలు కూడా అంత సహృద్భావ వాతావరణంతో జరగటంతో చర్చలు సఫలీకృతమైనట్లుగా, టీచర్లు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో తరగతుల విభజన కానీ, విద్యార్థుల కేటాయింపు కానీ, సెక్షన్ల కేటాయింపు కానీ, ఇటువంటి నిర్ణయాలన్నిటి మీద కూడా సానుకూలంగానే ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లు పరిష్కరించడానికి ముందుకొచ్చినట్లుగా వార్తా కథనాలు వెలువడతా ఉన్నాయి. మొత్తానికి ఇదంతా కూడా ఒక హర్షించదగిన పరిణామంగా కనపడుతూ ఉంది. ఉపాధ్యాయులు ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా సాధించుకుంటారు అనే విషయాన్ని అనేక మార్లు గతంలో రుజువు చేశారు. మరొకసారి కూడా అదే విషయాన్ని రుజువు చేయటం అనేది హర్షించదగిన పరిణామంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా ప్రభుత్వ శాఖల్లో ఇటువంటి ఐక్య పోరాటం అనేది చాలా తక్కువగా కనపడుతూ ఉంటుంది. అనేక రకాలైన సమస్యలు అనేక రకాలైన శాఖల్లో తిష్టవేస్తున్నప్పటికీ, ఉదాహరణకు వైద్యారోగ్య శాఖలో 143 జీవో అనేది చాలా భయంకరమైంది. ప్రభుత్వ శాఖలు అన్నిటితో పోలిస్తే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రభుత్వ శాఖ వైద్యారోగ్య శాఖ. 143 జీవో వల్ల ఎంతోమంది ఉద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 20-30 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో సర్వీస్ చేసిన ఉద్యోగులు 143 జీవో వల్ల ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. వారు ఎన్నో సందర్భాల్లో ఆ జీవో రద్దు చేయమని అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లభించలేదు. కనీసం ఆ 143 జీవో రద్దు విషయమై ఎక్కడి నుంచి కూడా ఒక హామీ ఇంతవరకు రాలేదు. ఎందుకంటే అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇటువంటి నిర్లక్ష్యమైన వాతావరణమే కనపడుతూ ఉంది. మొత్తానికి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రావటం, ఉపాధ్యాయులు ఏదైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ఆయన దృష్టికి వెళ్ళటం, తన శాఖకు సంబంధించిన విషయాల్లో నారా లోకేష్ వెంటనే దృష్టి సారించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి అధికారులను అప్రమత్తం చేయటం, ఇదంతా కూడా ఒక మంచి వాతావరణంలాగా కనపడతా ఉంది. నారా లోకేష్ లాంటి మంత్రులే మిగిలిన శాఖల్లో కూడా ఉంటే ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ మిగిలిన శాఖల్లో మంత్రులు ఆ రీతిగా స్పందించే పరిస్థితి కనపడటం లేదు. ఉదాహరణకు వైద్యారోగ్య శాఖ. కాబట్టి ఇటువంటి మొత్తానికి ఏదైతే ఉపాధ్యాయులు పోరాటం చేసి వారు సాధించుకున్నారో, డిమాండ్ల సాధన ఏదైతే జరిగిందో అదంతా కూడా ఒక స్ఫూర్తివంతమని చెప్పవచ్చు. మిగిలిన శాఖల్లో కూడా ప్రభుత్వం ఇటువంటి చొరవ చూపించి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక రకాలైన ఉద్యమాలు వివిధ రూపాల్లో జరుగుతూ ఉన్నప్పటికీ కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి మిగిలిన శాఖలన్నిటికీ వారు చేస్తున్న ఉద్యమాలకు కానీ, వారి యొక్క ఆందోళనకు కానీ, వీటన్నిటికి కూడా ఉపాధ్యాయుల ఉద్యమం అనేది గొప్ప మార్గదర్శకమైందని చెప్పడంలో ఏమాత్రం కూడా తప్పులేదు.